ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె పాల్ తీవ్రంగా డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఇప్పటికే ఉపసంహరించుకున్నప్పటికీ కక్షపూరితంగా కేసులు పెట్టడం సరికాదని తప్పుపట్టారు. తక్షణమే ఆయనపై కేసులు ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడిని పాల్ కోరారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిపై అనేక కేసులు బుక్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్లని విన్నాను. అసలు ఏంటి సబ్జెక్టు? అమెరికాలో బిజీగా ఉన్నాను కదా అంటే చాలామంది కాల్ చేసి ఇది చాలా అన్యాయం జరుగుతుందండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందరి గురించి మాట్లాడతారు, అది సత్యమే. ఒకసారి నా గురించి కూడా మాట్లాడారు సందర్భంలో. ఇప్పుడు వారు మాట్లాడింది ఏటని నేను క్లియర్గా విన్నాను. అందులో నాకేమైతే తప్పు కనిపించలేదు. అయినప్పటికీ ఒత్తిడి చేసినందువల్ల ఆయన మాటలు విత్డ్రా చేసుకున్నారట. చేసుకున్న తర్వాత కూడా ఆయన మీద కేసులు పెడుతున్నారంటే అది ఎంత దారుణం! అంటే ప్రజాస్వామ్యంలో ఇంకెవరు మాట్లాడకూడదా ఎవరి గురించి? మరి అలాగైతే చట్టాలు ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఎందుకు? కనుక చంద్రబాబు నాయుడు గారు, మీకు బాగా తెలుసు, నేను అనేక సార్లు అమిత్ షా గారిని కలిసినప్పుడు మీ అందరి సబ్జెక్టులు మాట్లాడుకున్నాం. ఆయన స్టాల్ లీడర్ అమిత్ షాజీ, ఆయన చైల్డిష్ లీడర్ కాదు. ఆయన రైట్ డెసిషన్స్ తీసుకుంటారు ఈ ఈ కొన్ని విషయాల్లో. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏమో నాకైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిని సత్యమని అనిపిస్తుంది నాకున్న అనుభవంతో. పోనీ ఏదైనా ఆయన విత్డ్రా చేసుకున్నారు కదా. ఆ తరువాత మీరు ఒక ఫాదర్ ఫిగర్, ఆల్మోస్ట్ 80 years ఏజ్లో ఈ యంగ్ పొలిటీషియన్స్ లాగా మీరు బిహేవ్ చేస్తే మరి మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? మీరు అందరికీ బుద్ధి చెప్పాలి. ఒకటి గుర్తించుకోండి, ఫాదర్ ఫిగర్గా మీరు ఉన్నంత వరకు మీకు కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఇలాంటి చిల్లర రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడితే నాలుగు కోసేస్తాం అని మీరు కూడా దిగజారిపోతే అది మీకు నష్టం, మీ పార్టీకి నష్టం. నాలాంటి పెద్దవారి ద్వారా మీరు అనవసరంగా కొన్ని ఇష్యూలు మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది. కనుక తక్షణమే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టిన కేసులన్నీ విరమించుకోవాలి, విత్డ్రా చేయాలి. నేను మానిటర్ చేస్తాను. ఈ వీడియో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యములో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వారు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. అందులో యువతి యువకులు ఈరోజు నిరుద్యోగులు ఎన్ని కష్టాల్లో ఉన్నారు, రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని రాజకీయ నాయకులు వారి కొడుకులకైతే లక్షలు, కోట్లు, 100,000 కోట్లు ఆదాయం. ఈ సాధారణమైన యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ మణిగిపోతున్నారు. కోట్ల మంది నిరుద్యోగులు. అందుకనే వాళ్ళు ఈ మధ్యనే ఒక గ్రూపు బయలుదేరి ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. మేం కాక్రోచులమా? కాదే, మేము నిరుద్యోగులు అయినప్పటికీ నీతి నిజాయితీ కలిగిన వారము అని రెచ్చిపోతున్నారు. యూత్ని రెచ్చగొట్టకండి, సమస్యలను పరిష్కరించండి. ఎవరు నోరు మూయించడానికి ట్రై చేయకండి. ఎంత నోరు మూయించాలంటే అంతమంది ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను కదా. అన్యాయాన్ని సహించు, న్యాయం కొరకు పోరాడదాం. అందరూ కలిసి ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి.